శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఈ రోజు జ్ఞాన భోజనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే బాబా సేవా ఫలం గురించి చెప్పారు. ఇప్పటికి చాలా మురళిలో కూడా మీకు చెప్తూ పోయాను. ఈ రోజు మనం చేసుకున్న పుణ్యానికి బాబా ఇచ్చే సేవా ఫలము, ప్రభు ఫలము, వీటిని గనక ఆస్వాదిస్తే వర్తమానంలోనే మీకు అన్ని ఖజానాలు అనుభవంలోకి వస్తాయి. సో ఆ ఏ సేవా ఫలాన్ని అయితే ఆయన ఇస్తున్నాడో అది బాబా ఇచ్చిన సేవా ఫలంగా తీసుకోకుండా బాబాని పక్కన జరిపేసి వ్యక్తుల్ని చూడడం వల్ల ఫలాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. సో నేను ఇప్పటికి ఎన్నోసార్లు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సేవల విషయానికి వచ్చేసరికి నన్ను చూడొద్దు. మధ్యలో బాబా ఉండాలి. ఆ ఉన్నప్పుడే మీరు ఆ ఫలాన్ని ఆస్వాదించగలుగుతారు. అసలు ఆ ప్రభు ఫలము, ఆ ప్రభు ఇచ్చిన ప్రసాదం అంటారు చూసారా? ఆ ఫలాన్ని దాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. సో 800 కోట్ల జనాభాలో కొద్ది మందికి మనకు అవకాశం వచ్చింది. సో ప్రతి నిమిషం మీరు ఆ పాయింట్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఇది బాబా ఇచ్చిన సేవా ఫలం అని. లేకపోతే ఈ రకంగా సేవలు చేసే అవకాశం అందరికి ఎక్కడికొస్తుంది? సో కాబట్టి కొంచెం అలర్ట్‌గా ఉండి ఈరోజు జ్ఞాన భోజనాన్ని ఒక్కొక్క పాయింట్‌ని ఆస్వాదిస్తూ స్వీకరించి చూడండి. మీరు ఎంత అదృష్టవంతులనేది మీకే అర్థమవుతది. సో మురళిలో ఉన్న పాయింట్లు సేవా ఫలం మీదే ఉన్నాయి. సో ఇది 19th ఏప్రిల్ 1983 మురళి. సో ఇందులో మొట్టమొదటి సమర్థ సంకల్పం ఇందులో నేను సమీప సంబంధం ఆధారంగా స్నేహం మరియు భావన, అధికారి స్థితి యొక్క శక్తి, అనుభవం అనే అధికారం యొక్క శ్రేష్ఠ భావనలో సదా ఉన్నాను. నేను సమీప సంబంధం ఆధారంగా స్నేహం మరియు భావన, అధికారి స్థితి యొక్క శక్తి, అనుభవం అనే అధికారం యొక్క శ్రేష్ఠ భావనలో సదా ఉన్నాను. నేను ప్రభు ఫలం, అవినాశీ ఫలం, సర్వశక్తులు, సర్వ సంబంధాల యొక్క రసంతో నిండిన ఈశ్వరీయ గారడీ ఫలాన్ని అనగా సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తిన్నాను. నేను ప్రభు ఫలం, అవినాశీ ఫలం, సర్వశక్తులు, సర్వ సంబంధాల యొక్క రసంతో నిండిన ఈశ్వరీయ గారడీ ఫలాన్ని అనగా సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తిన్నాను.
నేను ప్రభు ఫలం తిని లోహం నుండి బంగారం కంటే ఎక్కువ విలువైన వజ్రంగా అయి అవినాశి ఫలం మరియు అవినాశి ప్రాప్తిని పొందాను. నేను ప్రభు ఫలం తిని లోహం నుండి బంగారం కంటే ఎక్కువ విలువైన వజ్రంగా అయి అవినాశి ఫలం మరియు అవినాశి ప్రాప్తిని పొందాను. నేను సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తినటం ద్వారా మాయ యొక్క రోగం నుండి ఆరోగ్యంగా ఉండే అమర ఫలాన్ని పొందాను. సో మాయ యొక్క రోగాలు ఏంటంటే దుఃఖం, అశాంతి, సర్వ విఘ్నాలు. వీటి నుండి ఆరోగ్యంగా ఉండే అమర ఫలాన్ని పొందాను. నేను సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తినటం ద్వారా మాయ యొక్క రోగం, దుఃఖం, అశాంతి, సర్వ విఘ్నాల నుండి ఆరోగ్యంగా ఉండే అమర ఫలాన్ని పొందాను. నేను ప్రతి అడుగులో తండ్రిని అనుసరించే సమాన సాథిని, సహయోగిని. నేను ప్రతి అడుగులో తండ్రిని అనుసరించే సమాన సాథిని, సహయోగిని. నేను సంఖ్య నుండి లక్షణాలను కలిగిన వారిని తయారు చేయడంలో పరివర్తన అయ్యాను. నేను సంఖ్య నుండి లక్షణాలు కలిగిన వారిని తయారు చేయడంలో పరివర్తన అయ్యాను. సో ఇప్పుడు అర్థమైందా మీకు? నేను ఇందాక క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎందుకు ఈ మురళిలో ఉన్న రుచి అన్నదే వేరుంటుంది. అంటే సేవా ఫలాన్ని ఇస్తున్నాడు ఆయన. అవినాశి ఫలాన్ని ఇస్తున్నాడు. సో ఎందుకు ఇవి అనుభవంలోకి రావటం లేదు అని అంటే ముఖ్య కారణం సేవలు చేసేటప్పుడు బాబాని పక్కన జరిపేయడము, వ్యక్తుల్ని చూసేయడము. సో ఆ వ్యక్తుల్ని చూసేటప్పుడు ఏ జ్ఞానం పాయింట్ మిస్ అవుతుంది చెప్పండి? సెట్టింగ్స్ మార్చే ఉంది, మీకు మైక్లు ఆన్ అవుతాయి. సో బాబాని పక్కన జరిపి వ్యక్తుల్ని చూస్తున్నారు అంటే ఏ జ్ఞానం పాయింట్స్ మిస్ అవుతున్నాయి? ఇప్పుడు ఈ మురళినంతా కన్సిడర్ చేయండి. ఆత్మిక సేవలకు వెళ్తున్నారు. అక్కడే ఆత్మిక స్థితి ఆత్మ. ఆత్మిక స్థితి మిస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమన్నా ఆన్సర్? మరజీవ జన్మ మిస్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ ఆన్సర్, మరజీవ జన్మ. మరజీవ జన్మ తీసుకున్నామన్న పాయింట్ అంతా మిస్ అవుతున్నారు. ఆ జన్మ తీసుకున్నాం అంటేనే పాతదంతా వదిలేస్తాం కదా. మరి సేవలకు వెళ్ళినప్పుడు ఎందుకు పాత జన్మ? అందుకే చెప్తూ ఉంటాను, సేవలకు వెళ్ళినప్పుడు నా వ్యక్తిగత జీవితం అంతా ఎంక్వైరీ చేసేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారంటే అక్కడ మరజీవ జన్మ తీసుకోలేదంటే అక్కడ బ్రాహ్మణులు అవ్వలేదు. సో అప్పుడు ఏమైపోతుంది? వ్యక్తిగత జీవితాలు, వ్యక్తిగత ఇది వస్తుంది. యాక్చువల్ గా పుస్తకాలు పంచడం గానీ, యూట్యూబ్ ఛానల్లో జ్ఞానం గానీ, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అంతా బాబా గురించే చెప్తున్నాం ఇక్కడ. ఎందుకు సేవాదారులు ఆగిపోతున్నారు? అక్కడ బాబాని చూడట్లేదు, నన్ను చూస్తున్నారు. యాక్చువల్ గా పుస్తకాన్ని ఇస్తున్న పుస్తకంలో బాబా ఉన్నాడు అక్కడ. పుస్తకం అందరూ చదివారు, గ్రూప్ లో వేశాం. ఎవరి గురించి ఉంది? పూర్తిగా బాబా గురించి ఉంది. కనీసం నా పేరు కూడా వేసుకోలేదు. ఎందుకు?
బాబా ముందుండాలి, బాబా ప్రత్యక్షత మన లక్ష్యం కాబట్టి. కానీ బాబాని పక్కన ఈ మరజీవ జన్మ అన్న కాన్సెప్ట్ అక్కడ మిస్ అయ్యి, ప్రాక్టికల్ లైఫ్ మిస్ అయిపోయేసరికి ఏమైపోయిందంటే అది మంజులకే రాసుకున్న పుస్తకం అయిపోయింది. ఆమె పుస్తకం రాసుకుని మనం మమ్మల్ని సేవలు తీసుకుంటుంది అని ఎప్పుడైతే ఆలోచించారో, ఎప్పుడైతే బాబాని పక్కన జరిపారో, ఆ దేహ స్థితిలో ఏమైపోతుందంటే ఆటోమేటిక్ గా ప్రభు ఫలాన్ని ఆస్వాదించలేకపోతారు. మీకు అందుకే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం. అవేవైతే పుస్తకాలు ఉన్నాయో ఒక రకంగా చెప్పాలంటే కరెన్సీ నోట్లే అవి. కరెన్సీని పంచినట్టే. సో ఈ రోజు డబ్బు దానం చేస్తే డబ్బు తిరిగి వస్తుంది అని అంటే, డబ్బు అంటే స్థూలమున్న ఇప్పుడు దేశం యొక్క కరెన్సీయే కాదు. బాబా ఇచ్చింది జ్ఞానధనం. అందుకే ఏమంటాడు, జ్ఞానధనం ఉన్న చోట స్థూల ధనం దానంతట అదే వస్తుంది అంటాడు. ఇప్పుడు నా ఆఖరి జన్మ వరకు నాకు ధనం వచ్చింది. ఎందుకు? జ్ఞానధనం. నిజంగా అన్ని కోట్లమైనా పంచుతున్నానా నేను? అంత ఉందా అసలు? పుస్తకాలు పంచుతున్నామంటే ఏంటి? జ్ఞానధనం అది, కరెన్సీ అది. ఆ సేవలకు వెళ్ళినప్పుడు చూస్తాం కదా, ఆ పుస్తకాలు పడేసుకోవడాలు, ఎక్కడ పడితే అక్కడ పడేయడము, కనీసం ఒక బ్యాగ్ తెచ్చుకోకపోవడము. అంటే ఏంటి? కరెన్సీని పడేస్తున్నారు. ఏ కరెన్సీ అది? బాబా కరెన్సీ. నిజంగా చెప్పాలంటే అంటే దానికి విలువే లేదు అసలు. మంజులకే రాసుకుంది పుస్తకం, కానీ దేవరి గురించి రాశాను, బాబా గురించే రాశాను. సో ఆ మరజీవ జన్మ కాన్సెప్ట్ మిస్ అయ్యేసరికి ఏమైపోయిందంటే, ఆ పూర్తిగా ఇప్పుడు ఈ రోజు మనం ఏదైతే మురళి ఈ రోజు మనం జ్ఞాన భోజనం కింద స్వీకరించామో, ఆ ప్రభు ఫలాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. ఆ ప్రభు ఫలాన్ని ఆస్వాదిస్తే ఏమవుతుంది? మాయ యొక్క రోగం ఏదైతే ఈ తను దుఃఖము, అశాంతి, విఘ్నాలు ఇవన్నీ పోయి ఉండేవి. సో దాని గురించి కూడా ఒక్కసారి తెలుసుకుందాము. సో ఇక్కడ నేను సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తినటం ద్వారా మాయ యొక్క రోగం, దుఃఖం, అశాంతి, సర్వ విఘ్నాల నుండి ఆరోగ్యంగా ఉండే అమర ఫలాన్ని పొందాను. సో ఈ రకంగా ఇప్పుడు విశ్వమంతా సేవ చేయాలని ఏదైతే చేస్తున్నామో, ఈ విశ్వమంతా సేవ చేసే అవకాశం ఎవరికి వచ్చింది? అది కూడా కూర్చున్న చోట నుంచి. సో మన ఇళ్లలోకే వచ్చి ఇచ్చాడు. మరి అది ఎంతమంది ఆ విషయాన్ని గుర్తించారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ రకంగా అంటే సేవలు చేస్తే ఏమవుతుందంటే, ఆత్మ సమర్థంగా అయినప్పుడు ఏమైనా శారీరక రోగాలు ఉంటే అవి అనుభవంలోకి రావు. అసలు మరజీవ జన్మ తీసుకున్నామంటే ఏంటి? మనం స్థూలంగా ఎవరైనా శరీరం వదిలేశారు అనుకోండి. సపోజ్ ఒక వ్యక్తి ఏ క్యాన్సరు, కిడ్నీ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లమ్స్ తోటి చనిపోయాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ వచ్చేస్తుంది. ఆ రోగం అన్నది శరీరానికి ఉంది, ఆత్మక అనుభవంలోకి రాదు. ఇది అంతే. యాక్చువల్ గా మరజీవ జన్మ తీసేసుకున్నాము అని అంటే మీకు శరీరము, దేహ సమస్యలు, సంబంధాలు ఇవి యాక్చువల్ గా అనుభవంలోకి రావద్దు. వస్తున్నాయంటే అటోకాలు ఇటోకాలు వేసుకొని ఉన్నాం అక్కడ చెప్పాలంటే. సో ప్రతి నిమిషం ఈ మరజీవ జన్మ అన్నది ఇంకా మన బ్లడ్ లోకి దిగిపోవాలి. అసలు ఒక పని చేస్తున్నామంటేనే బ్రాహ్మణులుగా ప్రవర్తిస్తున్నామా, శూద్రులుగా ప్రవర్తిస్తున్నామా? వింటున్నారా అందరూ అలర్ట్ గా? ఒక్కసారి హలో ఏమన్నారు? ఇందాక ఎవరేదో మాట్లాడారు. వింటున్నాం. ఓకే అంటున్నా. సో ఇక్కడ ఏమంటే మెయిన్ ఇదే ఇక్కడ పాయింట్. లేకపోతే దీనివల్ల ఏమవుతుందంటే, ఈ బాబాని పక్కన జరిపేసేయడం వల్ల ప్రత్యక్ష ఫలాన్ని, ప్రభు ఫలాన్ని తిరస్కరిస్తున్నారు. ఆ తిరస్కరించినప్పుడు ఏమైతుందంటే, దాని ప్రతిఫలంగా వస్తున్న ఏవైతే ఈ ప్రభు ఫలం కింద ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాప్తుల్ని కూడా వదులుకుంటున్నారు. ఈరోజు సంఘటన నుంచి వేరుపడిపోతే ఒంటరిగా చేయగలమా? ఏమి తెలుగు సినిమాలు కాదు కదా, సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళిపోయి అన్ని సాధించుకొని రావడానికి. అసలు ఆ కాన్సెప్టే లేదు అసలు. ఈ రోజు గ్రూప్ లో చేర్చుకోకపోవడం వల్ల కానీ కొన్ని సమస్యలు తీసేసినప్పుడు అల్లాడిపోతున్నారు. ఎందుకు వేరుపడి షైన్ అవ్వలేకపోతున్నారంటే సత్యత లేకపోవడం. సత్యత ఉంటే ఏమవుతుందంటే, మనకంటూ ఇప్పుడు లాస్ట్ పాయింట్ గమనించారా? నేను సంఖ్య నుండి లక్షణాలను కలిగిన వాడిని తయారు చేయడంలో, అంటే క్వాలిటీ ఆత్మల్ని తయారు చెయ్యాలి అని అంటే ఒక సంఘటనలో ఉంటేనే చేయగలం. నా మటుకు నేను ఇంట్లో కూర్చుని బాబా ఫోటో ఎదురుగా పెట్టుకుని ఉంటే నాకు వచ్చిన ప్రత్యక్ష ఫలాన్ని, ఇప్పుడు నాకు ఫస్ట్ నాకు ఇచ్చాడు బాబా సేవ చేసే ఫలాన్ని, ఆ ఫలాన్ని అందరికీ మీకు ఇచ్చాడు. సో మీరు ఆ ఫలాన్ని అందరికి ఇస్తూ పోవాలి. ఉదాహరణకి జ్ఞాన భోజనాన్ని తీసుకుంటే,
సో అప్పుడు ఏమవుతుంది, క్వాలిటీ ఆత్మలు తయారవుతారు. మన పని జనాన్ని పోగేయడం, ధనాన్ని పోగేయడం కాదు. ఎందుకు క్వాలిటీ ఆత్మలు తయారు చేయమంటున్నారు? క్వాలిటీ ఆత్మలు తయారైనప్పుడు వాళ్ళ యొక్క తరంగాల ఆధారంగా మీకు పరివర్తన అనేది జరిగిపోతూ ఉంటది. మనం వెళ్ళి ఒక మనిషికి అందుకే స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అంటాడు. ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో ఇది చేస్తున్నాము. మనం అది వేసిన పోస్ట్ వేసిన ఒక గంటకి 700 మంది, 2 రోజుల్లో 2000 మంది దాకా చూసేస్తున్నారు. అంటే ఏంటి? ఇళ్లలోనే చూసేస్తున్నారు. చూసేసిన తర్వాత వాళ్ళ స్థితి మారుతది. ఆ స్థితి మారినప్పుడు ఏమైతది? స్లోగా తరంగాలు వెళ్ళినప్పుడు ఆ మార్పు అన్నది వస్తూ ఉంటుంది. సో అవన్నీ ఎవరి ఖాతాలో వచ్చి పడతాయి? ఈ రోజు జ్ఞానం యొక్క తరంగాలు వెళ్ళి అందరూ సంతోషం. ఇప్పుడు నాకు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్, రిప్లైస్ వీటి వల్ల చూస్తే అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం అంతా ఎవరి ఖాతాలో పడుతుంది? మెసేజ్ పెట్టండి. మన ఖాతాలో ఉంటుంది. అసలు ఏమన్నది ఎక్స్పీరియన్స్ లోకి వస్తుందా? మీకు ఒకప్పుడు ఉన్న స్థితికి ఇప్పుడున్న స్థితికి శాంతి, సంతోషం ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. రాకపోతే దయచేసి టెన్షన్ పడొద్దు. స్లోగా జరుగుతూ ఉంటది. సో అంతా వచ్చి మన ఖాతా అంటే ఇప్పుడు సంఘటనలో ఉండడం వల్ల మనకున్న లాభం ఇది. సంఘటనలో లేకపోతే మనకి ఎవరిస్తారు గైడెన్స్? మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు? మన సొంతకు కూడా మనం ఒకరమే చెయ్యొచ్చు. ఎంతవరకు వెళ్తది? పోనీ అలాంటిది ఏమన్నా రూల్ ఉందా? పెట్టండి, అందరూ మెసేజ్ పెట్టండి, మీకు బుద్ధిలోకి దిగాలి. ఈ రోజు అందరూ ఏదైతే శాంతిని, సంతోషాన్ని అనుభవం చేస్తున్నారో అది ఎవరి ఖాతాలోకి వస్తుంది? మెసేజ్ పెట్టండి. పెడితే మీకు దిగుతుంది. లేకపోతే మళ్ళీ సేవలన్నీ కలిపి మంజులక్కయ్య సేవలు అయిపోతాయి. మంజులక్కయ్య సేవలు, మంజులక్కయ్య మురళి, మంజులక్కయ్య చెప్పింది. వ్యక్తుల్ని పక్కన జరపండి, బాబాని మధ్యలో పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో బాబాని దూరం జరపొద్దు. బాబా ప్రత్యక్షతే మన లక్ష్యం ఇక్కడ. చేసినప్పుడు ఏమైందంటే ఈ సంతోషాన్ని, ఒకప్పుడు నేను జ్ఞానం తెలుసుకుని సంతోషాన్ని, సంతృప్తిని అనుభవం చేశాను. అది అందరూ చెయ్యాలని చెప్పి జ్ఞానం చెప్తూ పోతున్నా. సో జరుగుతోంది. ఎంతో మంది చేస్తున్నారు. ఎంతో మార్పు వస్తోంది. సో ఆ రకంగా బాబా మనకి ఇచ్చిన ఈ యొక్క శాంతి, సంతోషము, సంతృప్తి అన్న ఈ ఖజానాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ పంచుతూ పోవడం అంటారు. అసలు ఎంతో మంది అరే వీటి అర్థం ఇదా, అసలు దీన్ని ఈ రకంగా ప్రాక్టికల్ కి తీసుకొస్తారా? అసలు ఆ శ్లోకాలు ఇప్పుడు మీరు లింగింగ్ లో శ్లోకాలు చూస్తున్నప్పుడు శ్లోకాలే చూసుకున్నాం గానీ అసలు యాక్చువల్ దీని మీనింగ్ ఇదా అని అందరికీ ఆ జ్ఞాన జ్యోతి వెలుగుతోంది. ఒక జ్యోతి వెలిగితే ఆ జ్యోతి నుంచి అన్ని జ్యోతులు వెలుగుతాయి అన్నట్టు జ్ఞాన జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి. సో ఈ రియలైజేషన్ అన్నది మీలో రావాలి. ఆ రియలైజేషన్ అన్నది వచ్చిన రోజునే మీలో ఆ తపన చెయ్యాలి అన్న ఇది వచ్చినప్పుడు 84 జన్మలు సుఖంగా ఉంటాం. తర్వాత ఇంకో పాయింట్ తీసుకుందాం. ఇదేదైతే నేను సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తినటం ద్వారా మాయ యొక్క రోగం, దుఃఖం, అశాంతి, సర్వ విఘ్నాల నుండి ఆరోగ్యంగా ఉండే అమర ఫలాన్ని పొందాను. సో యాక్చువల్ గా పోవాలి దుఃఖం. ఇంకా దుఃఖం ఉంది అని అంటే మనం ఇంకా మరజీవ జన్మ తీసుకోలేదని అర్థం, బ్రాహ్మణులు అవ్వలేదని అర్థం. షిఫ్ట్ అయ్యామంతే. షిఫ్ట్ అయినప్పుడు దేహ రోగాలు, దేహ యొక్క సంబంధీకులు, సమస్యలు ఇవి యాక్చువల్ ప్రభావం చూపించవు. కానీ ఇంకా మనకి దేహ రోగాలు వస్తున్నాయి అని అంటే జ్ఞాన భోజనాన్ని. ఈ రోజు రోగాలు వస్తే ఏం చేస్తాం? మందులు, టానిక్లు వేసుకుంటాం. సో ఇప్పుడు మనం వైద్యనాథుడైన బాబా దగ్గర ఏం చేస్తున్నాము? జ్ఞాన గుళికలు తీసుకుంటున్నాం, జ్ఞాన భోజనాన్ని స్వీకరిస్తున్నాం. సో ఎవరైతే తగ్గుతున్నారో కొంచెం తప్పుగా అర్థం చేసుకోకండి, మైక్ ఆఫ్ చేసేసేయండి. సో అప్పుడు ఏంటంటే అందరికీ ఇది రాకుండా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఆ జ్ఞాన భోజనాన్ని, జ్ఞాన గుళికలని స్వీకరించినప్పుడు ఆత్మ ఆరోగ్యంగా అయిపోతుంది. సో ఆత్మ ఆరోగ్యంగా అయిపోయినప్పుడు స్వతహాగా శరీరం ఆరోగ్యంగా అయిపోతుంది. ఆ తర్వాత సంబంధాలు ఇవన్నీ మెరుగుపడతాయి. సో సంబంధాల గురించి మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఇంకా వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని చెప్పేసి సరిదిద్దుకుంటాం అంతే. సో సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ బాబా ద్వారా వచ్చిన పరివారం ఇది. ఇప్పుడు మనందరికీ సంబంధం ఎలా ఏర్పడింది? బాబా ద్వారానే ఏర్పడింది. అది మించితే వేరే ఇదేం లేదు. అంటే మనమంతా యాక్చువల్‌గా కర్మ సంబంధీకులం కాదు. సేవా సంబంధీకులం. సేవ ఆధారంగా తండ్రి ఆధారంగా వచ్చాం ఇప్పుడు. మన కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళంతా కర్మ సంబంధీకులు. మనం చేసుకున్న కర్మల ఆధారంగా వచ్చారు వీళ్ళంతా. సో వాళ్ళైనా ఇప్పుడు సేవా సంబంధంగా మారిపోతారు. మనదెలాగో సేవా సంబంధమే తండ్రి ఆధారంగా వచ్చాం కాబట్టి. సో ఈ సంబంధాలకి మనం ఎంత విలువ ఇచ్చామన్న దాని ఆధారంగా మన కుటుంబాలు ఏర్పడతాయి అక్కడ. మన కుటుంబ సభ్యుల యొక్క సంస్కారాలు. సో ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఉన్నారు. పూర్తిగా 100% సంయోగం ఇస్తున్నారు. సో ఎందుకు ఆత్మలు సంయోగం ఇస్తున్నారంటే నాలో ఉన్న సంయోగ శక్తి 100% ఏదైతే ఉందో, ఏ ఆత్మతోటైతే మ్యాచ్ అయిందో ఆత్మలే తల్లిదండ్రులుగా కుటుంబ సభ్యులు వచ్చారు. సో ఇంకా ఆ రకంగా సంయోగం ఇచ్చే కుటుంబ సభ్యులు వస్తే ఇంకా సమస్య ఏముంది? సో అది ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకోవాలి. ఎవరెవరైతే మాకు కుటుంబం నుంచి సంయోగం లేదు, మేము చెప్పింది వినరు, వద్దంటారు, ఎప్పుడూ సేవలే చేస్తారా అని ఇలా అంటూ ఉన్నారు. ఎందుకు 100% సంయోగం రావట్లేదు కుటుంబం నుంచి? అంటే మీరిక్కడ 100% సంయోగం ఇస్తున్నారా లేదా అన్నదే చెక్ చేయాలి. లేదా సేవల్లోకి వచ్చేసరికి ఏ కొంచెం తేడా వచ్చినా మొహాన్ని మార్చేసుకోవడాలు, మాట్లాడకపోవడము, ఫోన్లు చేస్తే ఎత్తకపోవడము. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు ఆ క్వాలిటీస్ ఉన్న ఆత్మలే వస్తారు కదా! మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా మాట్లాడరు, దెప్పినట్టు మాట్లాడతారు, వెటరకారంగా మాట్లాడతారు అంటే మరి ఈ రోజు దైవీ పరివారం పట్ల మీ ప్రవర్తన అలాగే ఉంది కదా! చిన్న చిన్న విషయాలకు మొహాలు మార్చేసుకోవడము, మాట్లాడడం మానేయడము, ఫోన్లు చేస్తే ఎత్తకపోవడము, నలుగురితో కలవకపోవడం, మళ్ళీ దానికి కారణాలు చూపిస్తారు. సంగమ యుగము అయిపోయే యుగం ఇది. ఈ యుగంలో కూడా మనం దైవీ పరివారంతోటి కలిసి ఉండగా ఏవేవో వాళ్ళ క్వాలిటీస్ అన్ని కనిపిస్తున్నాయంటే మా జీవ జన్మ దెబ్బతిన్నదని అర్థం. ఆత్మనే చూడమన్నాడు కదా! సో ఆయన ద్వారా వచ్చిన సంబంధాలకి ఈ రోజు గనక మనం ప్రాముఖ్యత ఇస్తే, ఆయన పట్ల ఎవరికైతే ఆ స్నేహము, సంయోగమైన ఆజ్ఞాకారులు ఉన్నారో వాళ్ళే మన కుటుంబ సభ్యులవుతారు. ఈరోజు ఎందుకు చాలా మంది జీవితాల్లో మమ్మల్ని ఇంట్లో వాళ్ళు లాగేస్తుంటారు, వెనక్కి చేస్తారు అనంటే, ఇక్కడ సంగమంలో కారణాలు వెతుకుతారు వీళ్ళు దైవీ పరివారంతో ఉండడానికి. మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా పెట్టినప్పుడు హైదరాబాద్ దూరం ఉంది. మా ఇంట్లో వాళ్ళు ప్రతి నెలకొకసారి నువ్వు వెళ్ళిపోతే ప్రతి నెలకోసారి వెళ్తారంటే, మరి ప్రతి సంవత్సరానికి ఓసారి పెడతారా ప్రోగ్రామ్స్? ఎండింగ్‌కొస్తోంది గదా! సో ఇక్కడ ఏమవుతుంది? ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తీసుకోవాలి, దానికి కావాల్సిన విఘ్నాలు ఏవైతున్నాయో ఫస్ట్ ఈళ్ళే ఏసేస్తారు. దృష్టి ద్వారా సృష్టి. సో దృష్టికోణం ఏంటి? మనది ఉన్నతికి మనమే వేసేసుకున్నప్పుడు ఏమైద్దంటే, ఆ తరంగాలు వెళ్ళి ఇంట్లో వాళ్ళు కూడా అని ఒకసారి ప్రతిసారి వెళ్తుంటే ఏమైపోతది? చేస్తది. సో ఆ విషయం అక్కడ గమనించకపోవడం వల్ల ఇంట్లో నుంచి వచ్చిందంటున్నారు. సంగమ యుగం ఇది. యుగంలో మీ సంస్కారాలు చెక్ చేసుకోండి. అవే బయట నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీరు ఆలోచించకుండా మీ వాళ్ళు అనే అవకాశాలే లేవు. సంకల్ప శక్తి ఇచ్చాడు బాబా మనకి. సో ఈ రోజు ఈ సంగమ యుగంలో దైవీ పరివారం తండ్రి ద్వారా వచ్చిన సర్వ సంబంధాల యొక్క ఫలం. ఇదేదైతే ఇక్కడ పాయింట్ ఇచ్చాడో బాబా, నేను ప్రభు ఫలం, అవినాశీ ఫలం, సర్వశక్తులు, సర్వ సంబంధాల యొక్క రసంతో నిండిన ఈశ్వరీయ గారడి ఫలాన్ని. సో ఏ ఫలం అయితే ఇస్తున్నాడో ఆ ఫలంలో ఏ రసం నిండి ఉందంటున్నాడు ఇక్కడ? సర్వశక్తులు, సర్వ సంబంధాలు. సంబంధాల ద్వారా, శక్తుల ద్వారానే మనకి ఈ రోజు నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఆ యొక్క ఆత్మీయత, స్నేహం ఇవన్నీ అనుభవించగలుగుతాం. ఆ ఫలాన్నే మనం తీసుకోవట్లే, కారణాలు వెతుకుతున్నాం. సో అసలు ఆయన ఇచ్చే ప్రాప్తుల్లో మొట్టమొదటిదే శ్రేష్ఠ సంబంధం. సో ఆ ఫలాన్ని మనమే వద్దనుకుంటున్నాం. సో దానికంటూ కారణాలు వెతికేస్తూ ఉన్నాం. సో అలాంటప్పుడు మన జీవితంలో ఎక్కడ రచించుకుంటున్నాము శ్రేష్ఠ సంబంధాలని? మనమే వద్దనుకుంటున్నాం కదా! ఏ పరిస్థితి వచ్చినా మన స్థితి ఆధారంగా దాన్ని అధిగమించొచ్చు. అది చెయ్యాలే గాని. సో అప్పుడు ఏమైపోతది? ఇప్పుడు ఈ సర్వ సంబంధాల ద్వారా ఆ ఫలాన్ని ఆస్వాదించగలుగుతా. కల్పం అంతా వచ్చే కుటుంబ సభ్యులు కూడా ఎలా ఉంటారంటే ఆయన ఆజ్ఞాకారులొస్తారు. ఇంక ఆయన ఆజ్ఞాకారులంటే ఇంక అల్టిమేట్. ఏ సమస్య ఉండదు. ఇప్పుడు నేను సేవలకంటూ వెళ్ళినప్పుడు కుటుంబం నుంచి సంయోగం వచ్చింది.
నేను చేసిన బ్యాంక్ మీకు ఆ రోజు పుస్తకం రాసేటప్పుడు ఎంతమంది సహయోగం ఇచ్చారో చెప్పాను. అట్లంతా సహయోగం ఇచ్చేవాళ్ళు వస్తూ పోతుంది. ఆ తర్వాత తాడిపత్రి ఉదాహరణ ఇచ్చాను. ఆ రోజు పోలీసులంతా వచ్చి నిలబడ్డారు. ఎవరితోటి కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు? ఎవరితోటి లేవు. అంత మన అన్న ప్రాబల్యం నడిచే ప్రాంతాలు అవన్నీ. కానీ వచ్చి సహయోగం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నాలో సహయోగ శక్తి ఉంది కాబట్టి. ఎవరెటు పోతే నాకెందుకు అని నేనేనాడూ అనుకోలేదు. కాబట్టి నేను ఎటుపోయినా ఏమైపోతుందో అని చెప్పి అందరూ వచ్చి నా సెక్యూరిటీ కోసం నిలబడ్డారు. సహయోగ శక్తి అంటే శక్తులు అంటే శక్తులతో నిండిన ఫలాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ శక్తులు మనం వాడుతూ పోవాలి, ఇస్తూ పోవాలి. ఇస్తూ పోతే తిరిగి వస్తూ ఉంటాం. ఈరోజు ఎందుకు అందరూ ఒంటరిగా అయిపోతున్నారు? లేదా నలుగుట్లో ఉండి కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, చేస్తున్నారంటే మరి సేవా ఫలాన్ని బాబా ఇస్తుంటే తిరస్కరిస్తున్నారు. ఏంటి కారణాలంటే పనికిమాలిన చిల్లర కారణాలు ఉంటాయి. ఏదో ఒకటి జరిగితే ఇంకా అది పెట్టుకుని కూర్చుంటాం. అది అంత సిగ్నిఫికెంట్ కూడా ఉండదు. ఇంక అక్కడి నుంచి మొహాలు మార్చుకోవడాలు, మాట్లాడకపోవడాలు. ఒకవేళ సమస్య వచ్చిందంటే నువ్వు సార్ట్ అవుట్ చేసుకో మాట్లాడుకొని. వెంటనే ఎక్కడ ఏం జరిగిందా అని చెప్పి ఒకవేళ తగ్గాల్సి వస్తే తగ్గుదాము, సహించాల్సి వస్తే సహిస్తాము. మనకే బెనిఫిట్ కదా. సో అలా చేసినంత మాత్రాన ఏదో ఆత్మ కుటుంబంలోకి వచ్చేస్తామని కాదు. ఆ దైవీ గుణాలు ఎవరితో మ్యాచ్ అవుతున్నాయి? బ్రహ్మబాబాతో మ్యాచ్ అవుతాయి. ఇంకా ఆయన వంశంలో వైష్ణవ వంశంలో వచ్చేస్తాం. ఈ రోజు నేను నాతోటి క్లాసులు విన్నంత మాత్రాన ఏదో నా కుటుంబంలోకి వచ్చేయడం అని కాదు. ఇలాంటి జ్ఞానమే బయటకు వచ్చింది. ఈ రోజు మీరంతా నాకు మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం జన్మ తీసుకోలేదు కదా. మరి ఎక్కడొచ్చారు మీరంతా నా కుటుంబంలోకి? వేరే ఆత్మలు వచ్చారు నాకు తల్లిదండ్రులుగా. నా కుటుంబం వీటంతా వాళ్ళంతా ఎందుకు వచ్చారు? నాతో మ్యాచ్ అవుతున్నారు కాబట్టి. సో మన సంస్కారాలు ఎవరితో మ్యాచ్ అయితే వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఈ రోజు బ్రహ్మబాబా తోటి శివబాబా తోటి మ్యాచ్ చేయాలి. సో తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గుదాము. ఇక్కడ రుజువు చేసేది ఏమీ లేదు కదా. సో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. లేదా ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఒకవేళ కూర్చుని ఇలా జరిగింది, అలా జరిగిందని తవ్వుకుంటే మళ్ళీ వచ్చేదంతా చెత్తే కదా. సో అలాగే చేసినప్పుడు ఏమైందంటే బాబా చెప్పిన ఈ అవినాశి ఫలం ఏదైతే ఉందో, సర్వశక్తులు, సర్వ సంబంధాల యొక్క రసంతో నిండిన అవినాశి ఫలం ఏదైతే ఉందో, ఈశ్వరీయ గారడి ఫలం అంటున్నాడు. అంటే మ్యాజిక్. సో ఏంటా మ్యాజిక్ అని అంటే మనకి ఏమైనా కారణాల చేత చేసుకున్న కర్మే అవ్వచ్చు, లేదా ఒక రాంగ్ పోస్చర్స్. ఇప్పుడు ఈ కంప్యూటర్లు ఇవన్నీ వాడినప్పుడు రాంగ్ పోస్చర్స్ లానే కూర్చుంటున్నాం. ఇవన్నిటి వల్ల ఏమైపోతుంది? అక్కడ ఆరోగ్యం పాడవుతుంది. కానీ చేసినప్పుడు ఎక్కడి నుంచో బాబా సంయోగం వస్తే వెంటనే సెట్ అయ్యంటే జస్ట్ పర్వతం లాంటిది దూదిలాగా. సో ఆ రకంగా ఇక్కడ ఏంటంటే ఈశ్వరీయ గారడి ఫలం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ కోర్సులు ఇవన్నీ చేసి ఆఖరికి ఇప్పుడు మీకు ఏవైతే సోషల్ మీడియా ద్వారా అని చెప్తున్నా, ఇవన్నీ యాక్చువల్ గా కోర్సులు చేశాను. డబ్బులు ఇచ్చి ఆ కోర్సులు తీసుకుని చెప్తున్నా. ఎక్కువ అయింది స్ట్రెయిన్, కాదనట్లేదు నేను. కానీ ఎక్కడో చోట రియలైజ్ అయ్యేసరికి బాబా మనం వెళ్ళాం కదా ఇది సాయి గీతాశ్రమం, అక్కడికి వెళ్ళాము. ఏం చేసాము? జస్ట్ ఆ స్వచ్ఛమైన గాలి పీల్చాము అంతే. ఆ పీల్చగానే అది ఆ పోస్చర్స్, ఆ తర్వాత ట్రీట్మెంట్ సింపుల్ గా ఇది అయిపోయింది. అంటే అసలు శ్రమే లేదు, జస్ట్ ఫన్ అన్నమాట. లేకపోతే ఈ రోజుల్లో ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్లోకి పోయి గంటలు గంటలు నిలబడి టెస్టులు చేసి ఫిజియోథెరపీలు, ఇంజెక్షన్లు, నానా రచ్చరపసుంది. సో అలా వెళ్ళాము. జస్ట్ ఆ స్వచ్ఛమైన గాలి పీల్చాం, కాస్త రిలాక్స్ అయ్యాము. చూస్తూ ఉంటేనే అది తెలియకుండానే గారడి అన్నమాట. నాకే అనిపిస్తుంది అదేంటి ఇంత ఫాస్ట్ గా అయిపోయింది. సో ఎక్కడికి పోతే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో చూసి చేసేస్తారు. ఒక మురళిలో కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పారు, పిల్లలు కనుక తనువుని యజ్ఞంలో వేసేస్తే శక్తి నింపేస్తా అంటారు. అందుకే కొన్ని రోగాలు అంత ఫాస్ట్ గా ఇదయ్యేసరికి గారడి మ్యాజిక్. చిన్న చిన్న విషయాలకే పడిపోయి లక్షలు లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు కొంతమంది. మనకన్నీ ఫ్రీనే. ఎందుకు? ప్రకృతి సంయోగం ఇస్తుంది. బాబా ఇక్కడ ఏం చేస్తున్నారు? బాబా తోటి చేసే సేవ, నేను ప్రతి అడుగులో తండ్రిని అనుసరించే సమాన సాతిని ఆయన సమానంగా చెయ్యాలి. ఆయన ఏ రకంగా అందరికీ తోడవుతున్నాడో, ఏ రకంగా అందరికీ సహయోగి అవుతున్నారో ఆ రకంగా ఆయన సమానంగా చెయ్యాలి. అంతే తప్పితే మన స్టాండర్డ్స్ మనం పెట్టేసుకుని నేను వాళ్ళకిస్తా వీళ్ళకిస్తా అని కాదు. అలా అని చెప్పి మళ్ళీ యజ్ఞద్రోహులకు సహయోగం ఇవ్వడానికి లేదు, బుద్ధి వాడాలి. ఇప్పుడు బాబా కూడా సహయోగం ఇస్తున్నాడంటే ఎవరికి ఇస్తున్నాడు? సంకల్పం చేసిన వాళ్ళకి ఇస్తున్నాడు. మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తించుకుంటామంటే ఇంకా అక్కడ ఆయన మాత్రం ఆయన ఏమవుతాడు? సాక్షి అయిపోతాడు. అందుకే చాలా మంది దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. బాబాని తెలుసుకుని కూడా ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నానంటే అక్కడ ఆయన ఇచ్చే ఫలాన్ని స్వీకరించమంటున్నారు. వెళ్ళి నేను వచ్చానన్న సందేశాన్ని ఇచ్చి రండి అని అంటే మధురమైన పిల్లలు ఆ ఫలాన్ని సేవా ఫల స్వీకరి బాబాని చూసుకుంటాడంట. అంటే నీ ఫలం మాకొద్దు,
అసలు ఆయన ఇచ్చిన సేవా ఫలాన్ని తిరస్కరిస్తున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. బాబానే చూసుకుంటాడు అంతిమంలో. బాబానే అన్ని నిజంగానే చూసుకుంటాడు. కానీ ఆ చూసుకునేటప్పుడు మనల్ని చూసుకున్నాడు ఆయన. అది మన యొక్క విశేషత. మనల్ని చూసుకున్నాడు. మనం ఆయన టీంలో ఉన్నాము. మన ద్వారా ఇప్పుడు ఆయన యొక్క పరిచయం వెళ్తాం. అసలు ఆ భగవద్గీతని ఎలా ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలా అని చెప్పి ఏదైతే గీతా జ్ఞాన యజ్ఞం అంటారు చూసారా, ఆ యజ్ఞానికి సంయోగులయ్యాం. సో మీరన్న పోస్టులు చదువుతున్నారనే అనుకుంటున్నాను. ఆ ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. లేదు ఈ టీంలోనే ఎవరైనా అర్థం కాని వాళ్ళకి దాన్ని తెలుగులో మేము అర్థం చేయిస్తాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు చెప్పండి. చెప్తే వాళ్ళ పేరు కూడా గ్రూప్ లో వేస్తాను. సో ఆ ఇంగ్లీష్ లో ఏదైతే రాస్తున్నామో బాబా గురించి భగవద్గీత ప్రాక్టికల్ వచ్చి ఆ సేవాధారికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తెలుస్తుంది అసలు యాక్చువల్ గా అందులో ఏమేస్తామని. సో ఎవరు వస్తారు ముందుకు చెప్పండి. ఇంగ్లీష్ లో రాసేటివి తెలుగులో అర్థం కాని వాళ్ళకి మేము ఫోన్ మీద చెప్తాము. ఎవరు? విష్ణుప్రియ అక్క. ఇంకెవరు వస్తారు? నేను ఓకే. శివప్రియ, శివలీల అక్క. సో ఇద్దరు. నేను చెప్తాను అక్కయ్య. ఎవరు అది? స్పందన. ఓ సూపర్. స్పందన కానీ టైమింగ్స్ పెట్టుకోవద్దు. నిరంతర సేవాదారులు అవ్వాలి, అఖండ సేవాదారులు అవ్వాలి. సో మీకు ఫోన్లు చేసినప్పుడు ఆ టైంలో మీరు బిజీగా ఉన్నా కానీ తర్వాత మీరే కాల్ చేయండి. ఆ మర్యాదని ఇప్పుకోవాలి. ఎందుకంటే ఇలా ఫోన్ చేయగానే ఇలా ఫోన్లు ఎత్తడం ఎవరికి సాధ్యం కాదు. నేను ఒప్పుకుంటాను. సో వీలైనంత మటుకు ఫోన్లు ఎత్తే, ఒకవేళ కాకపోతే మిస్డ్ కాల్ చూసుకుని అటెండ్ అవ్వండి. సో ఈ గ్రూప్ లో ఎవరికైతే ఆ ఇంగ్లీష్ లో రాసేటివి అది తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంది, కుతూహలం ఉన్న వాళ్ళు శివలీలక్కకి, విష్ణుప్రియక్కకి, స్పందనకి, మీ ముగ్గురికి నంబర్ నేను గ్రూప్ లో వేస్తాను. ఆ గ్రూప్ లో ఉన్నప్పుడు మీకు వీలున్నప్పుడు ఫోన్ చేసి తెలుసుకుంటే అది ఎట్లా అంటే శ్లోకాలతో సహా రాస్తున్నాం. సో ఈ శ్లోకానికి ఆ మీనింగ్ ఉందన్న విషయం గనక మీకు తెలిస్తే మీకు చెప్పడం ఈజీ అయిపోతుంది. ముఖ్యంగా భక్తులకి. ఆ భక్తులు ఏంటంటే ఆ భగవద్గీత శ్లోకాలు వాటి ప్రాక్టికల్ లైఫ్ వినడానికి ఇష్టపడతారు. అందుకే శ్లోకము ఇస్తున్నాము, దాని యొక్క అర్థం కూడా రాస్తున్నాం. సో ఇంకా ఎవరైనా వాటిని కూడా తీసి ట్రాన్స్లేట్ చేయగలము అని అనుకుంటే ఇంకా మరీ మంచిది. దాని తెలుగులో కూడా మన గ్రూపుల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అక్కడికి రాస్తున్నాం కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు దాన్ని తెలుగులో కూడా అంటే జస్ట్ 1-2 పేజెసే చేస్తున్నాం కాబట్టి సో మీరు ఆ రకంగానే రాసి పెట్టేస్తే అదే తెలుగుని తీసి భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి తెలుగులో కూడా వేసేసి మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి వీటిల్లో వేసేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటది. తెలుగు, ఆ తర్వాత హిందీ. అక్కయ్య సో నేను మీరు తమిళ్లో వేస్తా ఉన్నాను అక్కయ్య. నేను చెన్నై మాట్లాడుతున్నాను. ఓకే. మీరు ఇచ్చిందాన్ని కూడా ఫస్ట్ డే 1, డే 2, డే 3, డే 4, 8 డేస్ తమిళ్గా ట్రాన్స్లేట్ చేసి అందరికి వేస్తా ఉన్నాను. ఓ నైస్. ఇఫ్ యు వాంట్ ఐ విల్ సెండ్ యూ బ్యాక్. చేయడం అంటే అసలు మాకు అసలు ఒక అక్షరం అర్థం కాదు. అందుకనే నేను పంపించలేదు. సరే ఓ పని చేయండి, మీరు పంపించండి. కావాలంటే గూగుల్ ట్రాన్స్లేషన్ లో వేసుకుని ఆయనంత మటుకైతే చూస్తాం మరి. ఈవెన్ సంకల్పాలు కూడా, శ్రేష్ఠ సంకల్పాలు నేనే ఒక గ్రూప్ తమిళ్లో స్టార్ట్ చేసి మా కాంటాక్ట్స్ లో అందరికి వేస్తా ఉంటాను. మీరు కెమెరా ఆన్ చేయట్లేదు. ఇంకా మనము విశ్వమన్న వేదిక మీదకి రావడానికి రెడీ అవ్వలేదు. ఐ విల్ కమ్, బట్ ఐ యామ్ నాట్ కంఫర్టబుల్ నౌ. ఐ విల్ కమ్ వన్ డే. అదే అంటున్నాను చూసారా, యూఆర్ నాట్ కంఫర్టబుల్ అని అంటే ఇంకా ఎప్పుడు వస్తాం ముందుకి. అసలు ఆత్మిక స్థితి అంటేనే కంఫర్టబుల్ స్టేట్. అది ఇప్పుడు మీరు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అన్నది ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. ఎందుకు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా లోపల అర్థం నడుస్తుంది. తప్పుగా అర్థం చేసుకోకండి, జస్ట్ ఎందుకంటే ఈ రోజు ముందు పడాలి మనం. ఈ కంఫర్ట్ అన్నది మనకు రావట్లేదు, ఎక్కడో అలజడిలోకి వెళ్తున్నాము. కెమెరా ఎదురుగా రానికంటే ఖచ్చితంగా వెనకాల ఏం థాట్ నడుస్తోంది, ఎక్కడ మనం వేస్ట్ థాట్ క్రియేట్ చేస్తున్నాము అన్నది చూసుకోవాలి. లేదు నైటీలు వేసుకొని ఉన్నామంటే ఒక చిన్ని కప్పు వేసుకోండి. ప్రతిదానికి ఒక పరిష్కారం అంటూ ఉంది కదా. మనం పరిష్కారం వెతకకుండా అక్కడ ఇది ఇందాక బాబా అదే అన్నట్టు చూసారా, ఏమని స్వయం విఘ్నాలు వేసేసుకుంటాం. ఇది సింపులే కదా.
సో పొద్దున పూట కానీ ఎప్పుడైనా కానీ ఓకే ప్రాపర్లీ డ్రెస్ లేదు నైటీస్ వేసుకొని ఉన్నాము అని అంటే చున్నీ కప్పుకొని వచ్చేస్తాం అయిపోయింది. ఎస్ ప్రతిదానికి ఒక పరిష్కారం అంటూ ఉంటది. ఆ పరిష్కారం వెతికే సంస్కారం ఏదైతే ఉందో మనకి ఇక్కడ సంగమంలోనే మనకు అలవాటైపోవాలి. అప్పుడు ఏమైతది కల్పమంతా కూడా సమస్యలు వచ్చినా గానీ మనకు ఆల్రెడీ సమస్యల పరిష్కారం వెతికే సంస్కారం ఉంది కాబట్టి పరిష్కారం వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. లేకపోతే ఆగిపోతూ ఉంటాం. ఎందుకు Exactly. చెప్తున్నాము అనంటే ఈ మూడవ సేవ ఏదైతే ఉందో కర్మణా సేవ సంబంధ సంప్రదింపుల్లోకి రావడము స్వరూపం ద్వారా సేవ. ఆ సేవలో మీకు మార్పులు రావు మీరు స్వరూపం ద్వారా సేవ చేయకపోతే. సో మిమ్మల్ని Yes. చూస్తేనే ఆ శాంతి అనేది పెట్టేసి ప్రత్యేకించి అదొక సేవ కింద పెట్టాడు. అసలు బ్రహ్మబాబా ఫేమస్ అయిందే స్వరూపం ద్వారా. ఆయన విశ్వమంతా వెళ్ళి చెప్పాడు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడాడు ఆయన. ఎందుకు ఆయన అంత నంబర్ 1 లోకి వచ్చాడు? మురళిని తీసి చూస్తే స్వరూపం ద్వారా చేసి ఆయన చూస్తేనే అందరికి సంతోషం అనిపించింది. ఆయన చూస్తేనే అరే ఈయన నుంచే మాకు టచ్ వచ్చిందని అందరూ ఆయనని ఆ శ్రీకృష్ణుడి రూపంలో చూసుకున్నారు. ఈయన ద్వారానే మాకు సంకల్పాలు టచ్ అయ్యాయి అని చెప్పేసి అన్నారు. సో ఎలా Yes. జరిగింది? స్వరూపం ద్వారా. సో ఈ రోజు కెమెరాలు ఆఫ్ చేసే వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈ స్వరూపం ద్వారా సేవ అని పాప ఏదైతే సేవ ఫలాన్ని ఇచ్చాడో ఆ ఫలాన్ని తిరస్కరించేశారు అంతే. మాకు వద్దా ఫలం అంటున్నారు. మేము స్వరూపం ద్వారా సేవ చెయ్యము అంటున్నారు. సో స్వరూపం ద్వారా సేవ చెయ్యము అన్నప్పుడు ఏమైతుందంటే మీకు ఆ నాయకత్వపు లక్షణాలు నాయకులు ఏం చేస్తారు? ఎప్పుడు ముందుంటారు, పబ్లిక్ లో కనిపిస్తారు. సో ఈ నాయకత్వపు లక్షణాలు లేకపోవడమే కారణం. సో దానివల్ల ఏమైతుంది? సత్యత్రేత యుగాల్లో నాయకత్వ పోస్టులన్నీ అవుట్. ఎందుకంటే మీరే ముందు ఉండట్లేదు. తర్వాత ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలు వాళ్ళు ఎప్పుడు కూడా ఇది పరదాల వెనకాల ఉండరు. ప్రతి నిమిషం ఆ దేవి దేవతలు అందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ ఫలాన్ని కూడా తిరస్కరించేశారు. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారో? తో సేవా ఫలంలో కర్మణా సేవ అన్న ఒక సేవ పెట్టాడు, స్వరూపం ద్వారా సేవ. సో ఈ కెమెరాల వెనకాల ఉండే వాళ్ళంతా ఈ నాయకత్వపు లక్షణాలు లేకపోవడము, ఆ దైవీ లక్షణాలు, ఆ స్వరూపం ద్వారా సేవ చేసే ఫలాన్ని తిరస్కరించేస్తుంది. సో కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని ఒకవేళ మీకు ఆ ఫలాలు వద్దు అనుకుంటే ఇట్స్ ఓకే ఫైన్, నష్టమేం లేదు. అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకో. ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం చెయ్యాలి. ఎవరు చేస్తే వాళ్ళే Okay. పొందుతారు కాబట్టి. సుమన్ అన్నయ్య చెప్పండి ఏదో చెయ్యొద్దారు. మీకు రెస్పాన్సెస్ వస్తా ఉన్నాయి అన్నారు కదా పోస్ట్ చేసిన లేదు. తర్వాత లింక్డ్ఇన్ లో ఉమ్, రెస్పాన్సెస్ వచ్చినవి మెసేజెస్ కానీ ఆడియో కాల్స్ చేస్తున్నారు మీకు అని చెప్పారు కదా పోస్ట్ చేసిన తర్వాత ఏం రెస్పాన్స్ వచ్చినాయో 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఎగ్జాంపుల్స్ ఏం- ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ అప్రిషియేటింగ్. అంటే అసలు శ్లోకాలు ఉంటే దీని ప్రాక్టికల్ లైఫ్ ఇలా ఉంటదా అని చెప్పేసి, అంటే వీళ్ళు నా గ్రూప్స్ నాకు ఏ గ్రూప్స్ లో ఉన్నాయో ఆ గ్రూప్స్ లో అంతా పోస్ట్ చేసేస్తున్నారు. ఈ రోజు మీరు చేసేది ఎంత ఉందో ఇటువైపు చెప్పాను కదా, దీనికి కూడా కోర్సులు చేసి అది చేసి సర్చ్ ఇంజిన్ ఆపరేషన్ అని ట్యాగ్స్ అని ఇవన్నీ వెనకాల పెట్టి చేసి పోస్ట్ చేస్తూ ఉన్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పెట్టేవాళ్ళు అరే శ్లోకాల అర్థం ఇదా అంటే మేము శ్లోకాలు చదివాము కానీ ఇది ప్రాక్టికల్ లైఫా అని వాళ్ళ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడము. ప్లస్ ఎగ్జాంపుల్స్ సారీ అంటే ఏదైతే మీరు కార్మిక్ ఫిలాసఫీ ఇప్పుడు అధర్మం ఇదని చెప్తున్నారో అది ఎగ్జాక్ట్ గా ఎట్లా తీసుకురావాలని చెప్పేసి ఎగ్జాంపుల్స్ అడగడము. తర్వాత దీనికి సంబంధించి ఏమైనా కోర్స్ కండక్ట్ చేస్తారా మాకు అంటే టోటల్ గా భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి ఇలా మీకు ఎట్లయితే జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామో అలా కండక్ట్ చేస్తే జాయిన్ అవుతాం. అలా కండక్ట్ చేస్తే జాయిన్ అవుతాము అని అంటే అక్కడ ఇంట్రెస్ట్ వచ్చినట్టే కదా. సో ఇలాంటి రెస్పాన్సెస్ అన్ని వస్తున్నాయి. ప్లస్ ఇస్కాన్ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే భగవద్గీత వెళ్తుందో వాళ్ళు కూడా కనెక్షన్స్ పంపుతున్నారు. అంటే ఇది ఎక్కడెక్కడో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఈ రోజు భగవద్గీత అంటే ఇస్కాన్ భగవద్గీత చాలా ఫేమస్ వాళ్ళది కూడా. సో ఆ ఫాలోవర్స్ కూడా కనెక్షన్స్ పంపిస్తున్నారు. సో ఇదంతా ముందుకు వెళ్తున్నట్ట కదా. అవును. అది ప్లస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? ఓన్లీ 8 days. 8 days లో ఇంత రెస్పాన్స్ అంటే ఒకప్పుడు మేము పల్లె పల్లె తిరిగి పుస్తకాలు పంచిన దానికి మనిషిని బట్టి జ్ఞానం చెప్పిన దానికి ఈ రోజు కూర్చున్న చోట నుంచి రాసిన దానికి తేడా ఉందా లేదా? తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం. ప్లస్ ఎక్కడ రిజెక్షన్. ఆర్టికల్ మనం పోస్ట్ చేసేది చాలా బ్రీఫ్ గా చేస్తా ఉన్నాం కదా,
వాళ్ళకి అర్థం అవుతుందా అది ఇన్ఫర్మేషన్ పార్షియల్ గానే ఇస్తాన్నాం కదా, మనం పూర్తిగా ఇవ్వట్లేదు కదా. పార్షియల్ గానే ఇస్తున్నామంటే ఇప్పుడు మళ్ళీ ఇంత లావు పుస్తకం రాసాం అనుకోండి, ఎవరు చదవరు. ఆ పుస్తకాల వాల్యూమ్ చూసి కూడా చాలా మంది అమ్మో మన వల్ల ఇంతట, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏదైనా చూసానంటేనే మా దగ్గర టైం లేదని వేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, డైజెస్ట్ అవ్వాలి అంటే చిన్న చిన్న ముద్దలే పెట్టాల్సి వస్తుంది కదా. సో మళ్ళీ నేను ఇంత లావు పుస్తకం రాసేసాను అనుకోండి, మా వల్ల కాదని వేస్తారు. ఇలాంటి సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి ఆ గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ నేర్చుకుని వీడియోస్ వేయాలని చెప్పి ఎందుకు ఆలోచిస్తున్నా అంటే, వీడియోలు అయితే మీకు ఒక అరగంట ఉన్నా చూస్తారు. ఎందుకంటే చూడడానికి చాలా ఇష్టపడతారు అందరు. ఆ వీడియోస్ అన్నవి అయితే ఇంకా అసలు చాలా పాపులర్. ఇంక ఇప్పుడు టెక్స్ట్ లోనే వస్తుంది. ఇంకా నేను ఏంటంటే ఆ కోర్స్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ వేసేది ఉంది. మీకు చైల్డ్ సెక్యూరిటీ అని చెప్పి వేసాం చూడండి, ఆ చైల్డ్ చుట్టూ యోగాగ్ని అని చెప్పేసి అలాంటివి వేసినప్పుడు చాలా క్యాచీగా ఉంటది, ఆలోచిస్తారు కూడా. చూసారా అది ఆ వీడియో మీరు? సో బాబా నుంచి రేస్ వస్తుంటే ఆ యోగాగ్ని అని చెప్పి, ఆ యోగాగ్ని సింపుల్ యాక్చువల్ గా సెక్యూరిటీకి. సో అప్పుడు ఏమైందంటే ఎవరు టచ్ చేయలేకపోతారు, అందరికీ వర్తిస్తుంది అది. కానీ ఆ రోజు ఆ చిల్డ్రన్స్ డే అన్నట్టు పిల్లల్ని కవర్ చేసాం, కానీ రాబోయే రోజుల్లో ఇంకా అన్ని కవర్ చేస్తాం. అది అందరికీ ఆ సెక్యూరిటీ అవసరం. ఇట్స్ నాన్ వైలెంట్ వే అది. సో స్లోగా సొసైటీ ఆ టైప్ వైపు వెళ్తూ ఉంటుంది. ఎక్కడో చోట అది క్లిక్ అవుతుంది. అందరూ జస్ట్ ఆ థాట్ ఒకటి క్రియేట్ చేస్తే కనెక్ట్ అయిపోతారు. అది మీరు తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా. సో ఆ పిల్లల చేత అనిపించాలి అంతే. ఎంతసేపు టైం పడుతుంది అనిపించడానికి, జస్ట్ ఒక్క సెకండ్ అంతే. ఆ పిల్లలకి తిండి పెట్టేటప్పుడు, వాళ్ళకి పనులు చేసి పెట్టేటప్పుడు ఒకసారి ఈ థాట్ క్రియేట్ చేయని చెప్పి అని అనిపించేసామంటే వాళ్ళకి తెలియక కనెక్ట్ అయిపోతారు. సెక్యూరిటీ దీనికి వచ్చేస్తారు. ఏమన్నా ఆత్మలో పాపం ఉంటే కూడా డిజాల్వ్ అయిపోతుంది. అదే ఇంకా సో ఎవరన్నా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సో ఈ జ్ఞాన భోజనం ఈ రోజు ఏదైతే ఉందో సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా సేవలకు వెళ్ళినప్పుడు ఏదైనా బుద్ధిలో వ్యర్థం వచ్చిందంటే ఈ భోజనాన్ని తీసి స్వీకరించండి. సో అప్పుడు సేవా ఫలాన్ని తిరస్కరించకుండా. ఓకేనా? సో మళ్ళీ రాత్రి 9 o'clock 8:30 కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి. you